ఓకే, A11. ఈ A11 అనేటువంటి దాంట్లో మీ పాత్ర ఏంటి, అసలు ఏంటి మీ మీద చేసిన సిబిఐ చేసిన ఎలిగేషన్స్ ఏంటి? సిబిఐ వాళ్ళు A11గా నన్ను చిత్రీకరించారు. ఫస్ట్ ఎఫ్ఐఆర్లో నేను లేను. ఎఫ్ఐఆర్ అనేది డిఫరెంట్ వ్యక్తుల మీద పెట్టారు, గవర్నమెంట్ వ్యక్తుల మీద పెట్టారు, బిజినెస్ మీద పెట్టారు. సబ్సిక్వెంట్గా గోయింగ్ ఫార్వర్డ్ అంటే ఒకసారి ఆగస్టు 2022లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. తర్వాత సబ్సిక్వెంట్గా అందరికీ రైడ్లు అయ్యాయి. నన్ను 15 రోజుల పాటు దాదాపు ఒక 2.5-3 నెలల టైంలో విట్నెస్గా పిలిచారు. ఓకే, 161 స్టేట్మెంట్ ఇచ్చారు. 15 రోజుల నుంచి 16 రోజుల పాటు రోస్ట్ చేసి వదిలిపెట్టారు. ఎలా అంటే అది బ్రూటల్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కొట్టరు, సిబిఐ వాళ్ళు కొట్టరు. ఓకే, ఎందుకనంటే వాళ్ళకి పోలీస్ పవర్స్ ఉంటాయి. ఓకే, పోలీస్ పవర్సే ఉంటాయి కాబట్టి కొట్టరు, కానీ కొట్టకుండా అంతకు మించి స్ట్రెస్ ఉండేది. ఎస్, తప్పకుండా ఉంటుంది. ఓకే, అంటే గదిలేసి బంధించేవాళ్ళ? అట్లేం లేదు. ఓకే, అట్లేం లేదు. బహుశా అవి అనుభవిస్తే అర్థం అవుతాయి అనుకుంటా. ఓకే, మాటలు చెప్పడం కష్టమే, అయితే ఫీలింగ్స్ మాత్రం షేర్ చేసుకోవచ్చేమో. ఓకే, సో దాదాపు 161 నోటీస్ ఇచ్చారు యాజ్ ఎ విట్నెస్గా. దాదాపు 2.5 నెలల పాటు 3 నెలల పాటు నడుస్తూనే వచ్చింది. నా విట్నెస్ స్టేట్మెంట్లు అయిపోయిన తర్వాత వాళ్ళు ఫస్ట్ ఛార్జ్ షీట్ ఫైల్ చేసుకున్నారు. ఆ టైంలో వాళ్ళు ఏం చెప్పారు అని అంటే, నువ్వు ఢిల్లీ వచ్చావు, మీటింగ్లో ఉన్నావు, మిగతా బిజినెస్ చేసిన వాళ్ళతో కలిసి ఉన్నావు, ఏం చేసావు? ఏం చేయరా, నా ప్రొఫెషనల్లో నేను చేశా. నేను ఈ ఢిల్లీ స్కీమ్ మొత్తానికి కూడాను ఒక ప్రొఫెషనల్గా తప్ప నాకు ఎలాంటి వ్యక్తిగతపరమైనటువంటి సంబంధం లేదు.